హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈ వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కొర్ర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం రెగ్యులర్గా రైస్ యూస్ చేసి పొంగల్ చేస్తూ ఉంటాం కదా. మనం రైస్కి బదులు కొర్రలను కానీ లేదా వేరే ఏ మిల్లెట్స్నైనా యూస్ చేసి మనం పొంగల్ చేసుకోవచ్చు. చాలా తేలిగ్గా చేసుకునే రెసిపీ ఇది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని లేదా నెయ్యిని కానీ వేసి ఒక గ్లాస్తో పెసరపప్పును వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పప్పును దోరగా వేయించుకోవాలి. మీరు గ్లాస్తో అయినా లేదా ఏదైనా కప్పుతో అయినా ఒకటే మెజరింగ్ కప్ యూజ్ చేసి పప్పుని కొర్రల్ని తీసుకోవాలన్నమాట. మనం 1 కప్పు కొర్రలకి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. అప్పుడు పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. కొర్రల్ని 4-5 గంటల పాటు నానబెట్టి తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు కొర్రలు 1 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1:2 రేషియోలో తీసుకోవాలి వాటర్. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉంటుంది. దీనిలోకి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో కానీ లేదా బటర్తో కానీ లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కరివేపాకు అలాగే సన్నగా తురుము పెట్టిన అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి మనం ఎక్స్ట్రా కారం అంటూ ఏం వేయం కాబట్టి మిరియాలు అలాగే పచ్చిమిరపకాయల కారంతోనే ఈ పొంగల్ అనేది తయారు చేసుకుంటాము. సో ఈ తాలింపులోనే మనకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించి పెట్టిన పెసరపప్పు కొర్రల మిశ్రమాన్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కొర్ర పొంగల్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఈ రెసిపీ అనేది ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా హెల్దీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.